జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సర్ విషయంలో సుప్రీంకోర్టు చెప్పాలంటే ఒక సంచలనమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలుగా ఉండదు. ఓకేనా? మన దేశంలో ఉన్నటువంటి దొంగ ఓట్లను తొలగించడానికి, అలాగే ఒకే ఓటరు 2-3 చోట్ల ఓట్లను నమోదు చేసుకున్నటువంటి ఆ ఫేక్ ఓట్లను తొలగించడానికి, అలాగే చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగించడానికి, అలాగే అక్రమ వలసదారుల ఓట్లను తొలగించడానికి, అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఓటు హక్కును తీసుకున్న వాళ్ళ పేర్లను తొలగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ సర్ ప్రాసెస్ని అయితే ప్రవేశపెట్టింది. ఇక్కడ సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే అర్థం అనమాట. ఈ సర్ ప్రాసెస్ అనేది ఇప్పుడే ఏదో కొత్తగా తెచ్చిన విధానం ఏం కాదు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి 10 సార్లు ఈ సర్ ప్రాసెస్ను అమలు చేశారు. చివరగా 2002లో ఎప్పుడో 2002లో ఈ సర్ ప్రాసెస్ను అమలు చేశాను. ఇక 2002 తర్వాత ఈ సర్ ప్రాసెస్ని అయితే నిర్వహించాల. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు? దాదాపుగా 23 సంవత్సరాలు. అందుకే ఇప్పుడు మళ్ళీ మన కేంద్ర ఎన్నికల సంఘం ఈ సర్ ప్రాసెస్ని అయితే అమలు చేస్తుంది. ఎందుకంటే ఇన్నేళ్లలో ఎంత అంతా ఉంటుంది అలా అంతా కూడా. ఏది చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏడవ ఓటు ఉంటుంది, మళ్ళీ ఓడి ఇంకో ఊరికి పోతాడు, ఆడ మళ్ళీ ఓటు ఎక్కుతుంది, ఇట్టాడు ఒకటే కాదు కదా. కాబట్టి ఇవన్నీ తీసేయాలి కదా, ఈ దొంగ ఓట్లన్నీ కూడా. ఇక ఈ సర్ ప్రాసెస్ దేశం అంతటా జరిగితే మొదటగా నష్టపోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, అక్రమ వలసదారుల ఓట్లు, అలాగే ఫేక్ ఓట్లను, దొంగ ఓట్లను తొలగిస్తే ముందుగా కాంగ్రెస్ పార్టీకు అలాగే వాళ్ళ కూటమికి భారీ నష్టం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ఓట్లతోనే ఇన్నాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పాపం గడుపుకుంటా వచ్చింది. మరి ఆ ఓట్లను గనక తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోగలుగుతుందా అంటాలే, అస్సలు ఏ మాత్రం కూడా తట్టుకోలేదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలిసిన, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి మనీష్ తివారీకి అప్పగించింది. ఇక ఈ కాంగ్రెస్ నాయకుడైనటువంటి మనీష్ తివారీ మాట్లాడతా, దేశవ్యాప్తంగా సర్ ప్రాసెస్ పైన చర్చ అయితే జరుగుతుంది. ఈ విషయంలో నాకైతే చాలా విచారంగా బాధగా ఉండదు. చాలా రాష్ట్రాల్లో ఈ సర్ ప్రాసెస్ జరుగుతుంది, కానీ చట్టబద్ధంగా ఈ సర్ ప్రాసెస్ నిర్వహించే హక్కు ఎన్నికల సంఘానికి లేదని చెప్పేసి నేను బాధ్యతతో చెప్తున్నాను అంటున్నాడు. మరి ఇంకెవరికి ఉండదు? కాదు, ఎన్నికల సంఘానికే ఆ బాధ్యత లేదంటే ఇంకెవరికి ఉంటుంది ఆ బాధ్యత? ఇంకా ఎన్నికల సంఘం ఉండేది దేనికి? ఇక ప్రజలు కట్టేటువంటి పన్నులతో వాళ్ళకి జీతాలు ఇచ్చాంది దేనికి? వాళ్ళని ఎందుకు ఆడ కూర్చొని పెట్టుకొని ఆడి ఊరికే షోకేసులో బొమ్మలు మారి పెట్టేదానికి ఆడ ఇంకోళ్ళు ఉండేది దేనికి? ఈయన గారు చెప్పడం, రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ప్రత్యేక సమగ్ర సవరణ కోసం ఎటువంటి నిబంధన కూడా లేదు. ఏదైనా నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో ఏదైనా తప్పులు ఉంటే అప్పుడు మాత్రమే వాటిని సరిచేసేందుకు, అది కూడా కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని లిఖితపూర్వకంగా నమోదు చేసి దానిని ఎలక్షన్ కమిషన్ బహిరంగపరచాలంట. అప్పుడు మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఈ సర్ ప్రాసెస్ను నిర్వహించగలుగుతుంది అని చెప్పి మాట్లాడతాడు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి సారో? కాదు, ఇప్పుడు జరుగుతుంది ఏంది అంటాలే. కాదులే, ఆ తప్పులన్నిట్లు కూడా సరిదిద్దే చర్యలే కదా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతుంది ఏంది? అదేంది అంటాలే. ఇంకా ఈయన గారు మాట్లాడడం, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఈ సర్ ప్రాసెస్ ను చేపట్టలేరు. మొదటగా ఎన్నికల సంఘ సభ్యులను ఎంపిక చేసే పద్ధతి పైన చట్టాన్ని సవరించాలంట. చూడండి, ఒకరోజు జాగ్రత్తగానండి. లోక్సభ ప్రతిపక్ష నేత అంటే ఎవరు? మన 56 ఏళ్ల యువనేత రాహుల్ బాబా, ఆయన అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి ఎంపిక చేసేటటువంటి కమిటీలో ఉండాలని చెప్పేసి నా సూచన అంట ఒక దిక్కుమాలి ప్రకటన చేశాడు. అంటే దేశంలో దొంగ ఓట్లను, ఫేక్ ఓట్లను, అక్రమదారు ఓట్లను తొలగించే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేదంట. మరి ఎవరుకున్నట్టు? మళ్ళా మాటలే, ఈ హక్కు ఎవరుకున్నట్టు అంటాలే. అంటే ఈ ప్రాసెస్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారా, లేక ఈయన మేధావైనటువంటి ఈయన రాహుల్ బాబా ఏమైనా నిర్వహించాడా అంటే? వీళ్ళు చెప్పేది ఏంటంటే, అది కూడా మాకేయండి, మేమే బాగా దానికి ఏమైనా పేరంలో పూసి పౌడర్ కొట్టేట్టు మాకు అనుకూలంగా మేము బాగా చేసుకుంటామని చెప్పినట్టు అదేనా? ఇంకేంది అంటాలే. ఏంది ఇది? వీళ్ళ మాటలను బట్టి చూస్తే వీళ్ళ అభిప్రాయం అంతే అన్నట్టున్నది. అవునా కాదా? సరే, ఈ కాంగ్రెస్ పార్టీ అంతటితో ఊరుకోకుండా ఈ సర్ ప్రాసెస్ మీద నేరుగా సుప్రీంకోర్టుకే పోయింది. ఎడికి? సుప్రీంకోర్టుకు. మనమేంది మన రేంజ్ ఏంది? అలా టప్పా కాదు, లేచే సుప్రీంకోర్టే అట్టుంటుంది మా కథ. ఎందుకంటే సుప్రీంకోర్టు ఖాళీగా ఉండదు కదా, ఆడ ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు, ఏం కథ, కేసులు లేకుండా ఏం లేకుండా వాళ్ళు లీగులు తోలుకుంటారా? కాబట్టి వీళ్ళు లేచే సుప్రీంకోర్టుకు పోతారు. తమ మిత్రపక్షాలను కలుపుకొని ఈ కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు పోయి.
ఇక ఈ పిటిషన్ ను విచారించేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ గారు, అలాగే మరో జస్టిస్ అయినటువంటి జోయ్ మాల్యా బాగ్చిలతో కూడినటువంటి ధర్మాసనం ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది. మాలు కూడా కాదు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరు కూడా ఈ సర్ ప్రాసెస్ గురించి మాట్లాడతా, మనది భారతదేశం, మన దేశంలో జరిగేటటువంటి ఎన్నికల్లో తప్పులు జరగకుండా చూసే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘాందే, అంతే కదా, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఎన్నికల సంఘం తమ బాధ్యతను తాము నిర్వహిస్తా ఉంటే ప్రతిపక్షాలకు ఏమి ఇబ్బంది కలుగుతుందో మాకైతే అర్థం కావడం లే, అంతే కదా. కరెక్ట్గానే అడిగింది సుప్రీంకోర్టు. మేము ఇప్పుడు చెప్తున్నాం, ఈ సర్ ప్రాసెస్ జరిగి తీరాల్సిందే, దేశమంతా కూడా ఈ సర్ ప్రాసెస్ జరిగి తీరుతుందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంతేకాకుండా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2.0లో భాగంగా పనిచేస్తున్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్లు, అలాగే ఇతర అధికారులు పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో బెదిరింపులకు గురవుతా ఉండడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి కేసులను తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కోరిందనమాట. లేకుంటే ఇది అరాచకానికి దారితీస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. ఎందుకంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది అదే. ఇప్పుడు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లని వాళ్ళందరినీ కూడా వాళ్ళ రాజు రంపాన్ని పెట్టి వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ మీద దాడులు చేసి ఇదంతా కూడా జరగకుండా చేస్తున్నారు, సరిగ్గా జరగకుండా చేస్తున్నారు. గతంలో కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తాంది కూడా అదే. ఇలాంటి సమస్యలు ఏదైనా ఎదురైతే మా దృష్టికి తీసుకురామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్నే కోరింది. ఎవరో సుప్రీంకోర్టు. వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి సర్ 2.0కు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా సహకరించడం లే. దీనిని తీవ్రంగా పరిగణించాలని చెప్పేసి మన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు, మరో జస్టిస్ అయినటువంటి జోయ్ మాల్యా బాగ్చితో కూడినటువంటి ధర్మాసనం ఈసీకి అయితే సూచించిందనమాట. చూడండి, ఇట్లా కదా ధర్మాసనాలు పనిచేయాల్సిందే, ఇట్లా ఉండాలా ఏమంటారా? అంతేకాకుండా సర్ ప్రాసెస్ కు సహకరించకపోవడం, బూత్ లెవెల్ ఆఫీసర్ల పనికి ఆటంకాలు కలిగించడం, బెదిరించడం లాంటి ఘటనలను మా దృష్టికి తీసుకురండి, మే వాళ్లకు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పేసి ఈసీ తరపున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది అయినటువంటి రాకేష్ ద్వివేది గారికి ధర్మాసనం అయితే చెప్పింది. సర్ విధులు నిర్వహిస్తున్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్లను, అలాగే ఇతర అధికారులను బెదిరింపులకు గురి చేసినప్పుడు అలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఈసీకు అన్ని రాజ్యాంగ అధికారాలు కూడా ఉన్నాయి. ఎలాగైనా సరే పరిస్థితులను అయితే చక్కదిద్దండి, లేకపోతే అది అరాచకానికి దారితీస్తుంది. ఇది తీవ్రమైన సమస్య అని చెప్పేసి సిజేఐ అయినటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి, అలాగే కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు గట్టి హెచ్చరికలు అయితే జారీ చేయడం ఇక్కడ విశేషం అనమాట. ఏందోనయ్యా, ఈ మధ్య చూస్తూ ఉంటే ఈ సూర్యకాంత్ గారు వచ్చినప్పటి నుంచి కొన్ని తీర్పుల్లో కొంచెం తెలియని ఆనందం కలుగుతుంది. అంటే దేశం వైపు మాట్లాడుతున్నారు, అర్థమవుతుందా? దేశం వైపు మాట్లాడుతున్నారు అంటే ఇకపైన కూడా ఈ సర్ ప్రాసెస్ అమలు అవుతుందని, ఈ విషయంలో వేలు పెట్టడానికి ఎవరికి ఎటువంటి హక్కులు కూడా లేవని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. అది విషయం. ఎట్లుండదు న్యూస్? అదిరిపోయింది కదా, అట్టుండాలా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.